హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మన ఆంధ్ర స్పెషల్ అయిన స్వీట్ ఐటెమ్ సేమియా సగ్గుబియ్యం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 10-15 జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం పప్పు వేసి నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టి అదే గిన్నెలో 2 కప్పుల వరకు సేమియా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సేమియా అనేది మాడిపోకుండా ఉండడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ 1.5 కప్పు సగ్గుబియ్యంని వాష్ చేసి పక్కన పెట్టాను. తర్వాత అదే గిన్నెలో మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా బాయిల్ చేయాలి. వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత వాష్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే సగ్గుబియ్యం అనేది గిన్నె అడుగుకు వెళ్ళిపోయి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సగ్గుబియ్యం అనేది వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి. ఇలా సగ్గుబియ్యం అంతా వాటర్లో బాగా బాయిల్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తాయి. ఇవి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన సేమియాని కూడా యాడ్ చేసి కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ కూడా వేయాలి. నేను ఇక్కడ 400 గ్రాముల అచ్చు బెల్లాన్ని తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. బెల్లం ఒకసారి యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి అదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కూడా వేసి అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మన ఆంధ్ర స్పెషల్ స్వీట్ ఐటెం సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి డిఫరెంట్గా కాకుండా మన పాతకాలం నాటి ఇలాంటి స్వీట్స్ కూడా మన పిల్లలకి తినిపిస్తే వాళ్ళకి మన జనరేషన్ మెమరీస్ అనేవి గుర్తు చేయొచ్చు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోండి.